గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. సో ఈరోజు మనమైతే ఎందుకు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి అని మాట్లాడుకుందాం. సో స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ట్రేడింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి ఒకటే ఆన్సర్ కనిపిస్తుంది, మనం లక్షలు సంపాదించాలి, కోట్లను సంపాదించాలి అని. బట్ మనం అలా గనక ట్రేడ్ చేసినట్లయితే మనకు లాస్ట్కి మిగిలేది అడుకోవడానికి చిప్పనే. సో హానెస్ట్గా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ట్రేడింగ్ చేయాలంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసేదాని కోసం మనం ట్రేడ్ చేస్తాం. సో మన ఫస్ట్ ఇన్కమ్ జాబ్ అయిండొచ్చు ఆర్ బిజినెస్ అయిండొచ్చు. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మనం అయితే ట్రేడింగ్ని చూస్ చేసుకుంటాం. సో ట్రేడింగ్ని కెరీర్గా తీసుకోకూడదా? ఎస్, 100% తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు తీసుకోవాలంటే, సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, మీ ఇన్కమ్ ఒక 20,000. సో మీ ఇన్కమ్ ఒక 20,000 ఉన్నప్పుడు మీ మీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ జాబ్ 20,000 ఇంటూ 4 లైక్ 80,000. సో మీరు మంత్కి 80,000 సంపాదించగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ నుంచి, సో మంత్కి 80,000 రెగ్యులర్గా 1 or 2 years పాటు మీరు సంపాదించినారు అనుకోండి, దెన్ యు ఆర్ గుడ్ టు టేక్ ట్రేడింగ్ యాజ్ అన్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. లేదంటే కంటిన్యూస్గా 2 years పాటు మీ ఎల్పిఏని డబల్ మీరు సంపాదించారనుకోండి. సపోజ్ మీ ఎల్పిఏ 6 LPA per annum మీరు జాబ్ నుంచి తెస్తున్నారు. సో 12 LPA కనుక మీకు ట్రేడింగ్ నుంచి 2 years వచ్చింది, దెన్ యూ కెన్ టేక్ స్టాక్ మార్కెట్ యాజ్ యువర్ కెరియర్. సో ఏమీ చేయకుండా, లైక్ ఏమీ మనకి స్టాక్ మార్కెట్ ఇంకా ఇవ్వకుండా జాబ్ మానేసి లేదంటే లోన్ తీసుకొని ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ట్రేడింగ్ గనక కెరియర్గా స్టార్ట్ చేస్తే గనక, ట్రస్ట్ మీ, చాలా స్ట్రెస్కి గురవుతారు బిగినింగ్లో. అండ్ ఆఫ్టర్ దట్, సో సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు ఒక జాబ్ చేస్తున్నారు అండ్ మీరు ఒక బిజినెస్ పెట్టినారు. సో బిజినెస్ని మీరేమనుకున్నారు, బిజినెస్ సక్సెస్ అయితే జాబ్ మానేద్దాము అనుకొని స్టార్ట్ చేశారు. సో బిజినెస్ ఏమవుతున్నప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అలానే జాబ్ చేస్తూ ట్రేడ్ చేయండి. సో ట్రేడ్ చేసిన తర్వాత అండ్ మీరు ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ చేసి ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నారో, స్టాక్ మార్కెట్ మీకు ఎప్పుడైతే మంచిగా పే చేస్తుందో మీ జాబ్ కంటే, అప్పుడు మీరు ట్రేడింగ్ అయితే చూస్ చేసుకోవచ్చు కెరియర్ లాగా. సో బిగినింగ్లోనే మనకి ఎలా తెలుస్తుందో ఒక బిజినెస్ వర్క్ అవుతుందా కాదా అని ఎలా తెలుస్తుంది? ఆ బిజినెస్ వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దేర్ మైట్ బి మెనీ థింగ్స్ కదా. సో అప్పుడు మనము ఒక బిజినెస్ ఫెయిల్ అయితే ఆ బిజినెస్ పట్టుకొని ఉండలేము కదా. సో అలానే ట్రేడింగ్కి లెర్నింగ్కే 1 or 2 years అవుతుంది ఈజీగా. సో 1 year మినిమం పడుతుంది. సో ఆ 1 yearలో మీరు నేర్చుకొని అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ మంచిగా పే చేసిందో అప్పుడు జాబ్ని గివప్ చేయండి. అప్పటిదాకా స్టాక్ మార్కెట్ మీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే. సో లేదు జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేసే టైం లేదంటే నైట్ షిఫ్ట్ వెతుక్కోండి. బట్ ట్రేడింగ్ని స్టార్టింగ్లో మాత్రం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మాత్రమే ట్రీట్ చేయండి. కెరియర్గా చేయాలా లేదా అనేది మీ సైకాలజీ, మీరు ఫాలో అయ్యే రిస్క్ మేనేజ్మెంట్, మీరు సంపాదించే డబ్బులు డిసైడ్ చేస్తాయి. సో బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకున్న తర్వాత మీరు స్టాక్ మార్కెట్ని కంప్లీట్గా మీ అదర్ వర్క్స్ అన్నిటినీ స్టాప్ చేసి స్టాక్ మార్కెట్ని కెరియర్గా అయితే తీసుకోవచ్చు, ఫుల్ టైం ట్రేడర్గా అయితే అయిపోవచ్చు. సో సిమిలర్గా ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్ లాగా మాత్రమే. సో అది ఫెయిల్ అవుతూ ఉంటే మనకి బిజినెస్ని, ఓకే మీరు బిజినెస్ చేస్తున్నారు అండ్ జాబ్ కూడా చేస్తున్నారు ప్యారలల్గా. సో జాబ్ మానేసి మీరు ట్రేడింగ్కి అయితే వచ్చేసారు, జాబ్ మానేసి బిజినెస్ అయితే పెట్టారు. సో బిజినెస్లో ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి, మీకు బిజినెస్ రన్ చేసే కన్నా డబ్బులు అవసరం కదా. సో మీరు జాబ్ చేస్తే బిజినెస్ చేసేకి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఫండింగ్ వచ్చేసి మీకు జాబ్ నుంచి తెచ్చుకోవచ్చు. మీరు ఒకవేళ బిజినెస్లో మీకు లైట్గా లాసెస్ వచ్చినా కూడా మీరు జాబ్ నుంచి ఆ ఫండింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సిమిలర్గా ట్రేడింగ్లో కూడా సేమ్, మీరు జాబ్ చేస్తుంటే ట్రేడింగ్లో మీరు లాస్ అయినా కూడా ట్రేడ్ని రన్ చేయొచ్చు, కన్సిస్టెన్సీగా ట్రేడింగ్ చేయొచ్చు 1 or 2 years. అప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. మార్కెట్లో ఎవరైతే స్టే చేస్తారో వారు మాత్రమే సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో. సో ఎందుకు ట్రేడింగ్ చేస్తామంటే, స్టాక్ మార్కెట్ ఈజ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మనకి ట్రేడింగ్ ఈజ్ అ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మన ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మన జాబ్ ఆర్ బిజినెస్ మాత్రమే పెట్టుకోవాలా. ఎందుకు ట్రేడ్ చేయాలంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మనం ట్రేడ్ చేస్తాము. అండ్ కెరియర్గా తీసుకోవాలా లేదా అనేది టైం విల్ డిసైడ్.